హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం బిగ్ బాస్ ఎపిసోడ్ 16 డే 15 సెప్టెంబర్ 16 టెలికాస్ట్ ఎపిసోడ్ కోసం మాట్లాడడం. ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్ డస్టీ నామినేషన్స్ మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఎపిసోడ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే నామినేషన్స్ వేస్తారు, తీసుకుంటారు, పక్క వేసిన వాళ్ళు ఆటోమేటిక్గా డిఫెండ్ చేసుకుని నామినేషన్కి వస్తారు. బట్ అది కాదు పాయింట్. ఈ ఎపిసోడ్లో కొన్ని మనకు సోనియా, దాంతోపాటు ప్రేరణ, యష్మి, అభయ్ నవీన్ ఇలాంటి ఇద్దరు మూడు క్యారెక్టర్స్ గురించి మనకు కొన్ని కొత్త విషయాలు తెలిసొచ్చు. అంటే వాళ్ళ డబల్ ఫేసెస్, డ్యూయల్ ఫేసెస్ ఏమైనా ఉన్నాయి, లేదంటే వాళ్ళు దాచిన నిజాలు ఏవైతే ఉన్నాయో బయటకు వచ్చాయి. సో వాటి కోసం మాట్లాడు. పాయింట్ ఏంటంటే ఇలా రెండు విషయాలు తెలిసి ఆ పాయింట్స్ ఏంటంటే మెయిన్గా సోనియా ఏదైతుందో, సోనియా డబల్ స్టాండర్డ్స్ గేమ్లో డబల్ స్టాండర్డ్స్ గురించి ఈ వీడియో తెలిసి వచ్చేలా చేసేది. ఎందుకంటే ఆ రోజు చికెన్ దొంగతనం చేసింది యష్మి. సరే, మీరు ఆ రోజు నైట్ ఎవరెవరు మాట్లాడుకున్నారు మనం చూస్తాం. ఎవరు యష్మి టీంలో ఉన్నటువంటి ప్రేరణ, దాంతోపాటు పృథ్వీరాజ్ని కొంచెం ఏదైనా కొత్తగా చేద్దాం, కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేద్దామని మాట్లాడుకున్నారు. ఏమనుకున్నారు, మనం దొంగతనం చేద్దాం స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అది రాత్రి మాట్లాడుకున్నారు. దాని తెల్లారి రోజున చికెన్ ముందు దొంగతనం చేస్తారు. చికెన్ ఎవరు దొంగతనం చేశారు? టెక్నికల్లీ సోనియా దొంగతనం చేసిన అఫీషియల్గా. సోనియా దొంగతనం చేస్తుంది. అక్కడికి వచ్చినటువంటి విష్ణుప్రియ, దాంతోపాటు ఈమె ఎవరమ్మ నైనికతో ఏం చెప్పింది, మీ చికెన్ ఇంతే ఉంటుందా, చికెన్ తక్కువ లేదని ఆమె డౌట్ వచ్చేటట్టు ఈమెని మళ్ళీ 4 సార్లు పోక్ చేసి వాళ్ళు డౌట్తో చేసింది. నిజానికి యష్మి ఏం చెప్పిందంట, 2 పీసులు అల్లకెళ్ళి 2 పీసులు ఇళ్ళకి 2 పీసులు డౌట్ రాకుండా తీయమంటే ఈమె వాళ్ళకి 2 పీసుల నుంచి మొత్తం తీసేసింది. ఓకే, అట్లయినా సరే. కానీ మళ్ళీ ఏం చెప్తుంది, కావాలని డౌట్ వచ్చేటట్టు మీ చికెన్ ఇంతే ఉంటుందా, తక్కువ లేదని వాళ్ళకి డౌట్ వస్తే చేసింది. వాళ్ళు ఏమనుకురు, అరే సోనియా మాకు ఎంతో సాయం చేసింది, సోనియా చాలా మంచిది, వేరే ఎవడో తీసిందా అనుకురు. నేను ఎవరికి అనేసి తెలీదు. ఓకేనా. ఆ తర్వాత వాళ్ళకి నిన్న ఏదైతే యష్మి గేమ్లో బాగా శేఖర్తో మాట్లాడినప్పుడు చికెన్ దొంగతనం చేస్తామని ఒప్పుకున్న తర్వాత ఆ తర్వాత మెల్లమెల్లగా ఎవరు దొంగతనం చేసినాం సోనియా నిజం అట్లా ఆ పేరు కూడా బయటకు వచ్చినట్టుంది. అయితే ఇలా టేబుల్ మీద కూర్చొని మాట్లాడేటప్పుడు ఏమైందంటే, మాకు ఎట్లా తెలుస్తుంటే కాన్ఫిడెన్స్ మేము ఎలా చెప్పాం, చికెన్ మీరు దొంగతనం చేసి ఎలా చెప్పాం కాన్ఫిడెన్స్ అనేది విష్ణుప్రియ నాయనిక యష్మితో మాట్లాడుతూ చెప్పినప్పుడు అప్పుడు యష్మి కూడా చెప్తుంటా, చికెన్ దొంగతనం చేసి సోనియానే, నేను 2 పీసులు తీయమంటే మొత్తం తీసి మీకు 2 పీసులు మాత్రం ఇచ్చింది అన్నప్పుడు, అవునా మాకేది సాయం చేస్తుంది అనుకుంటే ఇలా చేసింది ఏంటి అని వాళ్ళు అనుకురు. అదే పొజిషన్ నామినేషన్ పైన చెప్పారు. అప్పుడు సోనియా దాన్ని డిపెండ్ చేసుకుంటే ఏమన్నదంటే, టీమ్ క్లాన్ హెడ్గా మా చీఫ్ ఏదైతే చెప్పింది దొంగతనం చేయమని చెప్పింది, సో నేను దొంగతనం చేశాను, బట్ నా ఇండివిజువల్గా దొంగతనం తప్పు అనిపించింది, సో నేను అందుకే మీకు హింట్ ఇచ్చాను, నువ్వు పప్పు కాబట్టి నువ్వు దాన్ని గుర్తుపట్టలేకపోయావంటది. ఓయమ్మో వేసాలు అట్లయిందనమాట. ఇది ఒక పాయింట్. అంటే సోనియా గేమ్ ఆడుతుంది, డబల్ స్టాండర్డ్స్తో ఆడుతుంది. నీకు దొంగతనం చేయడం మిస్టేక్ లేకపోతే దొంగతనం చేయని చెప్పాలి, దొంగతనం చేస్తే దొంగతనం చేసినట్టు ఉండాలి, దొంగతనం చేస్తూ మళ్ళీ దొంగతనం చేసినట్టు పట్టిస్తా అంటే టీమ్ క్లాన్ పరుది చేస్తున్నారు. చూసావా, ఇది ఒకటి. సరే, నెక్స్ట్ అభయ్ నవీన్ కూడా ఎట్లా అంటే మేము వాళ్ళు చాలాసార్లు మాట్లాడిన అభయ్ నవీన్ ఈ సోనియా వీళ్ళు ఏం చేస్తారంటే మాట్లాడి కావాలని యష్మి చెడ్డది అని చెప్పేసి ఆ మిగతా క్లాన్ వాళ్ళ దగ్గర పబ్లిసిటీ చేస్తారు. అసలు ఆమె డామినేషన్ తట్టుకోలేకపోతున్నా, అరే అసలు ఇట్లా చేస్తుందంటే అసలు ఆమెను తట్టుకోలేకపోతున్నా, ఆమె సైకోయిజం తట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి వీళ్ళతో చెప్తారు. ఆ విషయం మళ్ళీ విష్ణుప్రియ మన నిఖిల్తో అంటుందన్నమాట, మా దగ్గరకు వచ్చి చాలా భయ్య చాలా ఫ్లిప్ అయిపోయి మాట్లాడేటోడు, అసలు యష్మి డామినేషన్ తట్టుకోలేకపోతున్నాం, ఆమె ఆగడం తట్టుకోలేకపోతున్నాం అంటే మాట్లాడుతుండే అని చెప్పేసి అన్నాడని చెప్పేసి విష్ణుప్రియ ఎవరితో నిఖిల్తో అంటుంది. అదే విషయాన్ని మళ్ళీ యష్మి కూడా తెలిసినట్టుంది. యష్మి వచ్చేసి ఎవరిని పృథ్వీరాజ్తో అడుగుతుంది, ఏంటి నువ్వు అన్నావా నేను డామినేట్ చేస్తున్నాను అంటే నువ్వు అన్నావంటే, లేదే నేను అలా అన్నా నాకు అనిపిస్తుంది అంటాను తప్ప చేస్తుందని నేను జనరలైజ్ స్టేట్మెంట్ ఇవ్వను అన్న సెన్స్లో ఆయన ఏదో చెప్తాడు. ఓకేనా, ఇది ఒక పాయింట్. ఆ నెక్స్ట్ కొట్టి ఏంటంటే మనకి అంటే ఇంతకుముందుకు ఎప్పుడు లేని విధంగా కొంచెం ప్రేరణ ఇస్తే పాయింట్స్ మంచిగా పెడుతుంది. అంటే సంచాలక లెక్కలు ఫెయిల్ అయింది, ఓకే ఒప్పుకుంటా. మొన్ననేమో డస్ట్బిన్ లెక్కలు తీసినందుకు అదే చేయబట్టి అదే తీసినప్పటికీ పరుగు కూడా పోయి మళ్ళీ మీదికి నామినేషన్ పడ్డాయి. ఈసారేమో పాపం సంచాలకులో బాగా తెచ్చుకుందాం, మంచి పేరు తెచ్చుకుందామని మళ్ళీ గొర్రెతో పోయి గొంతుపోయి గేమ్ పెట్టిన పాపానికి మళ్ళీ కూడా ఏమైంది, మరీ నామినేషన్స్ పడ్డాయి. ఎందుకంటే నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు స్ట్రాంగ్గా లేవు, నువ్వు అది చేస్తావు ఇది చేసి మ్యాన్ప్లేట్ అయ్యావు, అది అయ్యావు ఇది అని చెప్పేసి. ఇప్పుడు ఆమె గట్టిగా నేను ఆ రోజు గేమ్ ఎవరికి మద్దతుగా ఆడలేదు, నేను క్లారిఫికేషన్ కోసం 1-2 సార్లు గేమ్ పెట్టాను, మీకోసం మంచి కోసం పెట్టాను తప్ప నాకు ఇందులో పైసా వచ్చింది లేదు, నేను ఎవరికి ఏ ఒక్క పక్షానికి మద్దతు ఇవ్వలేదు అని. అంటే ఆమె పాయింట్స్ చాలా క్లియర్గా పెట్టింది. అంటే ఎవరెవరు అడిగిరో ఆ గేమ్ నువ్వు సంచలనం ఫెయిల్ అయ్యని ప్రతి ఒక్కరికి కరెక్ట్గా ఆన్సర్ చేసింది. సో ఫెంటాస్టిక్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే నాగమణికంట ఆయన ఫస్ట్ 2 వారాలు దేశంలో నాన్ని కష్టాలు లేవు, నేనే ఫస్ట్ కష్టపడాను, ప్రపంచంలో నాన్ని కష్టాలు లేవు, ఎవరి కష్టాలను ఏర్పు అన్నట్టుగా ఉండే నాగమణికంట ఇవాళ యష్మి దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఫ్రెండ్ అని విక్టిమ్ కార్డు వాడుతున్నావు అంటారు. నువ్వు మొదటి 2 వారాలు మరి చేసింది కదా, అదే కదా, నువ్వేంటి
నువ్వు ఏడుపని విజిటింగ్ కార్డు వాడావు కదా, నా కష్టాలు ఉన్నాయి దేశంలో నాకు మాత్రమే కష్టాలు విజిటింగ్ కార్డు వాడావు. ఈ పాయింట్ తీసేసి మన ఆదిత్య ఓం గారు తీసుకొచ్చారు. నీకు విక్టిమ్ కార్డు వాడుతున్నావు అనే అడిగితే లేదు, ఎందుకంటే నువ్వు 2 వారాలు వాడిందే అది కాబట్టి విక్టిమ్ కార్డు వాడవు కాబట్టి అని పదాన్ని తీసుకొచ్చాడు. కొత్త పాయింట్ మంచిగా అడిగాడు అనిపించింది. సో ఇలా చాలా మంచి మంచి విషయాలు. సో వీడియో మొత్తం చూసేసంటే నేను మళ్ళీ దీన్ని షార్ట్ లాగా చేసి వీడియోస్ పెడతాను. సో ప్రతి నామినేషన్ మీద ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియోస్ చూడండి. సో మీకు డెఫినెట్లీ వీడియో నచ్చుతుంది అనుకుంటాను. సో మరింత అనాలిసిస్ కోసం. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. మరో వీడియో మళ్ళీ కదా. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.